మరి అంత మాత్రం ఇది లేకుండా ప్రభుత్వం అట్లా ఎట్లా చేసిందంటారు సార్ మరి? నేను అప్పుడు అట్లా చేసింది. ఇప్పుడు దాన్ని కొనసాగించకుండా ఫస్ట్ వీళ్ళిద్దరిని తీసేయాలి. ఓకే. స్టాండింగ్ కౌన్సిల్ ఎవరైతే ఉంటో ఆయనని తీసేయాలి. నెక్స్ట్ వీళ్ళని తీసేయాలి. ఇద్దరిని తీసేసిన తర్వాత దీని మీద మీరు వేస్తే అడ్వకేట్ శరత్ సారు, అశోక్ సారు, ఉస్మానియాకి ఒకరిద్దరు, స్టూడెంట్స్కి ఒకరిద్దరిని వేసి 5 మెంబర్లను పెట్టి మీరు ట్రైనింగ్ మన ఒక కమిటీ వేసి వాళ్ళ మీద ఒక రిపోర్ట్ తీసుకొని చేస్తే అయిపోయేది. అది ఏం లేదు, ఇప్పటికీ తల లేదు తోక లేదు. ఏం తెలుస్తుంది, ఏం ఆడతారు, ఏం మాట్లాడతారు. ఒక సరైన ఆఫీసరే లేడు అలా ఇప్పటికి దాని గురించి మాట్లాడడానికి. 46 TSSP అంటే ఫుల్ ఫామ్ ఏందమ్మా, తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్. ఇది స్టేట్ రిక్రూట్మెంటే. ఇది వాడు తుగ్లక్గాడు, కేసీఆర్ అంటే తుగ్లక్గాడు కాబట్టి జిల్లా లెవెల్ ఇది. IAS ఉన్నది, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్. బీహార్ వాళ్ళకి ఎక్కువ వస్తాయి, యూపీఏలో వాళ్ళకి ఎక్కువ వస్తాయని రాష్ట్ర వ్యాప్తంగా స్టేట్ లెవెల్లో రిజర్వేషన్లు ఇస్తారా దానికి ఎవడన్నా? ఇది కూడా అంతే కదా, ఇది స్టేట్ లెవెల్ పోస్టు. TSSP అంటే స్టేట్ లెవెల్ పోస్టు. హైయెస్ట్ మార్కులు వీడు పోయి యుద్ధం చేయాలి అక్కడ. వీడు దేహద్రౌఢ్యం గట్టిగా ఉండాలి. వీడు అన్ని పెద్ద లాంగ్ జంప్, హై జంప్లు అన్నీ పాస్ కావాలి. నువ్వు 70 మార్కులు వచ్చినోనికి నౌకరిస్తా అంటే ఎట్లా చెప్పు? 140 మార్కులు వచ్చినోని పక్కన పెట్టి తల తోక ఉన్న జీవన్ అది. అయితే సార్ మనం ఒకటి గమనిస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మన తెలంగాణ వేరుపడాలన్నప్పుడు కూడా కేసీఆర్ గారు దీని గురించే పోరాటం చేసినామని చెప్పుకొచ్చా ఉన్నారు. దేని గురించి అంటే ఆంధ్ర వాళ్ళని మా దాంట్లో కలిపితే మా ఉద్యోగాలు పోతాయి అని చెప్పేసి. ఇప్పుడు అదే ఆ పని కోసమే ఆయన అట్లా చేసి ఇప్పుడు అదే జీవోని ప్రవేశపెట్టి మళ్ళీ ఒక జిల్లాలకు కాకుండా కూడా చేయడం జరిగింది విద్యార్థులను. రాజధాని అనేది ఏదైతే ఉందో 33 జిల్లాలకు మిగతా జిల్లాలకు చాలా ఇంపార్టెంట్. అన్ని జిల్లాల విద్యార్థులకు కూడా ఇక్కడ హక్కులు ఉంటాయి. ఆ హక్కులను కాలరాసే విధంగా కేసీఆర్ నిర్ణయాలు అనేది మనకు కనిపిస్తూ ఉంది జీవో నెంబర్ 46లో. మరి నేను అడిగే విషయం ఏంటంటే మేధావులు చాలామంది ఉన్నారు సార్, ఎందుకు ఒక్కరు కూడా ముందుకు రాలేకపోయారని? మేధావుల డెఫినేషన్ నేను చెప్తా. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మేధావులని చెప్పుకొనబడుతున్నటువంటి కొంతమంది ప్రముఖ మేధావి అంటే దాన్ని ఏంది మేధావి అంటే? అదే సార్ నేను ఏమంటున్నా అంటే మేధావి అని చెప్పుకోబడుతున్న ప్రముఖమైనటువంటి కొన్ని యూట్యూబ్ ఛానల్లో చెప్తున్నటువంటి కొంతమంది. అవునమ్మా, అసలు మేధావి అంటే ఏంది, దాని అర్థం ఏంది నాకు తెలియదు. మేధావి అని అంటే నేను అందరికీ తెలిసిన డెఫినేషన్ ఏంటి సార్, ప్రజా సమస్యల మీద అవగాహన ఉండి ఒక విషయాన్ని ఎన్ని కోణాలుగా అయితే అన్ని ఆస్పెక్ట్స్గా అయితే చూడగలుగుతామో అన్ని రకాలుగా ఆలోచించే విధానం ఉన్న వాళ్ళని మేధావులు అంటారు. ఒక గొప్పమైనటువంటి ఎడ్యుకేషన్ ఉండాలి, ఆలోచనపరమైనటువంటి విధానాలు ఉండాలి. నా డెఫినేషన్ ఏంటంటే రాబోయే పరిస్థితులను ముందు పసిగట్టగలిగేటవాడు మేధావి. ఓకే. రాబోయే లాభమైన నష్టమైన ముందు పసిగట్టి దానికి నివారించగలిగేటోడు మేధావి అంటాడు. కానీ ఇక్కడ మేధావి అనేటోడు, తెలంగాణ మేధావి అనేటోడు మొత్తం SSPలు, స్వయం ప్రకటిత మేధావులు. అదేందా ఇవాళ తెలంగాణ నాశనం కానీ వాళ్ళు మేధావులు కొంతమందిపై కేసీఆర్ సంకల్పం చేరిండ్రు, కొంతమంది లేదు మేము చేయబట్టే కేసీఆర్ ఓడిపోయిండు అని చెప్పేసి కొంతమంది సిపాయిలు వచ్చి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు. అటు పక్కన ఇటు పడేటోడు వాడు మేధావి ఎట్లయితాడు? మేధావి అంటాడు న్యూట్రల్ ఉంటాడు. నంబర్ 1. నంబర్ 2 విషయం ఏంటంటే మనం మేధావి వాళ్ళ విషయాలను మన పరిగణన తీసుకుంటే ఇవాళ తెలంగాణ ఇంత నష్టానికి మనం వచ్చినాం. వీళ్ళు ఏ ఇష్యూ పైన కూడా ఏ సబ్జెక్ట్ పైన కూడా బరాబర్ మాట్లాడలే. ఈరోజు ఇంత పెద్ద నష్టం జరుగుతూ ఉంటే కాళేశ్వరం కాంట్రాక్టర్ కృష్ణారెడ్డి ఆంధ్రలోనే. ఇప్పుడు ఇప్పుడు మన నిధులన్నీ పోయినాయి, ఆంధ్రలోకి పోయినాయి దాదాపుగా. ఆంధ్రలో మంచి చేసుకోనికి ఎన్నో వేషాలు వేసారు. దానికోసం అసలు తెలంగాణ తెచ్చుకునేది ఎందుకో నాకు అర్థమవుతలేదు. ఇలా నోటిఫికేషన్లు దాదాపు 9 సంవత్సరాలు 2 లక్షల పోస్టులు ఈరోజు ఖాళీలు అట్నే పెట్టేసారు. ఇప్పుడు క్యాలెండర్ వైజ్గా అప్పుడు ఆడిన పోలీస్ రిక్రూట్మెంట్ వాళ్ళకు సేవ చేయడానికి, వాళ్ళ రక్షణ కల్పించడానికి ఉన్న పదవులు తక్కిన మొత్తం రిటైర్మెంట్ ఎంప్లాయీస్. అవి కూడా ఎక్కడైనా సార్ SI వాళ్ళు ట్రైనింగ్కి వెళ్ళారు, మిగతా ఇంకా కానిస్టేబుల్ అభ్యర్థులు ఇంకా ట్రైనింగ్ కూడా వెళ్ళలేదు. ఇప్పుడు ఫిజికల్ టెస్ట్లు నడుస్తుంది. అయితే అదివరకు కొన్ని వేసిండ్రు. అయితే ఏమున్నా వాళ్ళకు ఏవైతే వాడుకోవాలో వాళ్ళను తక్కిన పోస్టులని రిటైర్మెంట్ ఎంప్లాయీస్తోనే నింపుకునే. ఈరోజు పెద్ద సమస్యలో ఉండేవారంటే నిరుద్యోగ లోకం ఉన్నది. నిరుద్యోగ లోకం, మధ్యతరగతి కుటుంబాలు, ఈ 2 మాత్రం పెద్ద క్వశ్చన్ మార్కులు ఉన్నాయి. వాళ్ళని ఇంకా ఆగం చేసే పరిస్థితి కనబడుతుంది నాకు. అన్న మీరు నిరుద్యోగులు అన్నారు కాబట్టి నేను ఈ ప్రశ్న అడగాల్సి వస్తుంది. దయచేసి వినేవాళ్ళు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, వాళ్ళ పేరెంట్స్ కావచ్చు,
ఎవరైతే ఇన్స్టా, ఫేస్బుక్ కావచ్చు, సోషల్ మీడియాని ఫాలో అయ్యేటువంటి వ్యక్తులందరికీ కూడా చెప్పదలుచుకుంది. నేను ఈ క్వశ్చన్ అడగడానికి కారణం ఏంటి అంటే, కొంతమంది ఇంటలెక్చువల్స్ నుంచి మనం ఈ సమాధానం తీసుకునే అవసరం మనకి ఎంతైనా ఉంటుంది. నేను అడిగే క్వశ్చన్ ఏంటి అన్నా అంటే, మీరు అన్నట్టు నిరుద్యోగులది కీలక పాత్ర. ఈరోజు అన్యాయం అయిపోయినటువంటి ఫస్ట్ లిస్ట్లో వాళ్ళు ఉంటారు. మరి ఉస్మానియా యూనివర్సిటీ లాంటి పేరెన్నిక కన్నటువంటి యూనివర్సిటీలు తెలంగాణ రాష్ట్రంలో, అటుపోతే కాకతీయ కావచ్చు, ఇటుపోతే మహాత్మా గాంధీ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఉన్నటువంటి 7 జేఎన్టీతో కలిపి ఈ యూనివర్సిటీలలో పీజీలు, పిహెచ్డీలు చేసినటువంటి, మీరు ఇందాక చెప్పినటువంటి డెఫినేషన్తో కూడిన మేధావులు చాలామంది ఉన్నారు. ఒక డెఫినేషన్ చెప్పగలిగి ఆర్టికల్స్ రాసేటువంటి వాళ్ళు కూడా, సెర్చ్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. మరి నిజంగా నిరుద్యోగులు తరపున ఈరోజు ప్రతినిధి అని చెప్పుకుంటున్నటువంటి బర్రెలక్క మీద మీ ఒపీనియన్ ఏంటి? ఆమె మామూలు స్టూడెంట్. నేను ఆమెను ఒక రిఫార్మర్ లెక్క నేను చూడ. ఆమె ఒక ఎలక్షన్స్ కంటెక్ట్ చేయడానికి ఒక ప్రయత్నం చేసినప్పుడు బయటికి వచ్చింది, ఒక వీడియోతోని వైరల్ అయింది నిరుద్యోగం. దాంతో అక్కడి వరకు అంతే. ఆమె ఒక పోటీ చేయాలనుకుంది. అంటే నేను ఏమంటున్నా అంటేనా, రాజ్యాంగం ఒక మనిషికి ఇండివిజువల్గా ఎక్కడి నుంచైనా ఇండిపెండెంట్గా పోటీ చేసే హక్కు ఇచ్చింది. అంతవరకు ఆమెను ఒప్పుకోవచ్చు అందరూ. కానీ ఇక్కడ నేను అడిగేది ఏంటంటే, 30 లక్షల మంది నిరుద్యోగుల ప్రతినిధిని నేను, 30 లక్షల మంది నిరుద్యోగుల తరపున నేను నామినేషన్ ఇస్తున్నాను, 30 లక్షల మంది నిరుద్యోగుల తరపున నేను ఈరోజు కంటెస్ట్ చేస్తున్నాను అని చెప్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే పెద్దలు కూడా సరే ఈ మాట అన్నప్పుడు చాలామంది సపోర్ట్ చేసింది కదా. అదే కదా, ఇంక్లూడింగ్ ఒక ఐపీఎస్ ఆఫీసర్, ఇంక్లూడింగ్ ఒక పాండిచేరి ఎమ్మెల్యేలో మాజీ మంత్రి ఆయన చాలామంది వచ్చి ఒప్పుకున్నారు. చాలామంది వెళ్ళిపోయి ఒక మార్పు దిశగా కొత్త రియల్. నాకు కూడా ఇగో సరే, నేను ఆమె గురించి నేను ఎక్కువ చెప్పకుండా నేను సార్ ఆమె పేరు కాదు ఇది, నేనేమడుగుతున్నా, మీరు పర్టికులర్గా నేను నొక్కి చెప్పే విషయం ఏంటంటే, మీరు అన్నట్టు నేను పేర్లు చెప్తాను. జేడి లక్ష్మీనారాయణ గారు కావచ్చు, ఐఏఎస్, పేర్లు గుర్తురాలే కానీ ఓకే, నేను చెప్తాను బహిరంగంగా, ఎందుకంటే వాస్తవాలు. వీళ్ళందరూ వెళ్ళి కూడా సపోర్ట్ చేయడం జరిగింది. అక్కడ మీరు అన్నట్టు సో అండ్ సో ఎవరైనా కావచ్చు, ఆమె పేరు అనేది నేను తీయట్లేదు. ఒక ప్రతినిధి కావాలంటే కొన్ని లక్షణాలు ఉండాలి. లేకపోయినప్పటికీ మనం ఒక రంగంలో అడుగుపెట్టినప్పుడు పూర్తి అవగాహన తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. గ్రూప్ 1 నుంచి మొదలుకొని 2 సార్లు ఫెయిల్యూర్ అయినప్పటికీ, గ్రూప్ 2 వాయిదా పడడం, గ్రూప్ 4లో OMR షీట్స్ వచ్చినాయని హైకోర్టు మొట్టికాయలు వేయడం ప్రభుత్వం, మొన్నటికి మొన్న జనార్దన్ రెడ్డి గారు రాజీనామా చేయడం, మెంబర్స్ రాజీనామా చేయడం, దానిని గవర్నర్ గారు మొదటగా ఆమోదించకపోవడం, తర్వాత ఆమోదించడం. ఇట్లా వస్తే మెగా డిఎస్సి అనే దాని విషయంలో హారిజెంటల్, వర్టికల్ అనేటువంటి రిజర్వేషన్ల మీద పోరాడడం, పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టినటువంటి జీవో నెంబర్ 46 కావచ్చు. ఇన్ని విషయాలలో మరి ప్రతినిధి అయి ఉంటే, అది ఎవరైనా కావచ్చు, నేను ఆమెను అనట్లేదు, ఎక్కడ వినిపించారు వాయిస్? ఎందుకు మేధావులని చెప్పుకొనబడుతున్నటువంటి వాళ్ళు మూర్ఖులుగా వ్యవహరిస్తున్నారు అని నేను మీకు క్వశ్చన్ వేస్తున్నాను. ఇప్పుడు మన ఆమె సబ్జెక్ట్ కొనసాగిద్దాం, ఇవన్నీ ఆన్సర్. అదే అయితే ఆమె నిరుద్యోగుల తరపున అనేది ఒక వాయిస్ వాడింది. ఈరోజు నిరుద్యోగులు ఆమె కాదు, కాంగ్రెస్ ప్రభుత్వమే నిరుద్యోగులతో వచ్చిందని చెప్తున్నాను. అర్థమైందా? ఇవాళకి సిబిఐ హైకోర్టులో నా పిటిషన్ ఉంది, టీఎస్ఎస్పీల ఇది వేయాలని. ఇవాళకి నేను నిరుత్సాహంతోనే ఉన్నా మీరు అడిగిన ప్రశ్నల పైన. జనార్దన్ ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళను పూల బొకే ఇచ్చి పదవి విరమణ చేసి ఎట్లా పంపుతారమ్మా? వాడు ఎంతమంది ఫేర్వెల్ పార్టీలు ఇచ్చి ఎట్లా పంపుతారు చెప్పండి? అది తీయనికి లేదు కదా. బర్లక విషయానికి వస్తే ఏంటంటే, ఆమె ఎట్లా ఐడియా వచ్చిందో, ఎవరు ఐడియా ఇచ్చిందో ఏందో తెలియదు. నామినేషన్ వేసింది, నిలబడ్డది. మీరు నమ్ముపని నేను కూడా స్వాగతించింది. అయితే రేపు నేను ఆ తరపున ఇంకా కొంతమంది వచ్చే రోజులు రావాలని కూడా నేను అంట. సరే, ఆమె కాన్సెప్ట్ ఎట్లా పోయిందనంటే, చాలా డబ్బులు వచ్చినాయి, చాలా మంది పైసలు వేసిండ్రు, చాలా మంది ఇట్లా చేసిండ్రు అట్లా చేసిండ్రు అనేది ఒక లైన్ పోయింది. కానీ పబ్లిక్లోకి ఇంజెక్ట్ కాలే, పబ్లిక్ రిసీవ్ చేసుకోలే. అప్పటికి పబ్లిక్లోకి ఏమొచ్చిందనంటే, మా ఓటు చీలద్దు, డివైడ్ కావద్దు, ఈమెకి ఇంకొక 15,000 ఓట్లు కింద పడితే కాంగ్రెస్ ఓడిపోవాలి, గవర్నమెంట్ ఫార్మేషన్ ఇబ్బంది అయిపో. అదే
చెప్తున్నా దానికి ఒక డైరెక్షను ఒక ప్లానింగ్ ప్రకారం ఉండి దిగితే బాగుంటుంది. నేను ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కూడా నేను ప్రచారం అదే చేస్తున్నా. ఏం ప్రచారం చేస్తున్నా అంటే మన ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలు చాలా ఉన్నాయి. అద్దెకు బాగా ఎక్కువ ఖాళీలు ఎక్కడ ఉన్నాయంటే పొలిటికల్నే ఎక్కువ ఖాళీలు ఉన్నాయి. ఓకే. రియల్ అయిన క్వాలిఫైడ్ పర్సన్స్ లేకుండా, అవునన్నా. రియల్ అయిన క్వాలిఫైడ్ పర్సన్ లేకుండా మొత్తం లొంగలు 420 కానీ ఎక్కువ ఉన్నారు. ఇవ్వాలి మా సొంతలో కూడా టికెట్ ఇచ్చే ఎమ్మెల్యే టికెటే ఇవ్వాలి మొన్న. సరే ఈ టికెట్ కూడా ఇచ్చే ఆలోచన వెనక ముందు చేస్తున్నారు. నా ప్రశ్నించే తత్వం, నేను జోకే తత్వం కాదు మనది. ఓకే. అయితే దీనివల్ల ఉన్నది నాకు వచ్చే రోజుల్లో కూడా లీడర్షిప్లల్లా ప్రశ్నించే గొంతుకలు లేకుండా నా నా ఎజెండాలో కూడా రేపు నేను ఎమ్మెల్సీగా అయితగిన దాదాపు కొన్ని నేను ఉస్మానియాలో మీరు ఉన్నప్పుడే ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడే నేను ఒక్కొక్కళ్ళ వాయిస్ని అరే ఇంత మంచోళ్ళు పొలిటికల్ ఇప్పుడు నవీన్ ఉన్నాడు 46 ఇయర్ మాట్లాడితే అన్న వీళ్ళందరినీ నౌకర్లు ఎక్కిస్తో పని అయిపోతాను. నీకెందుకు ఆ నౌకరా అన్న 46 జీవో ఎత్తేసినాక నౌకర్ నీకెందుకు? నీకు ఇంత మంచి లీడర్షిప్ క్వాలిటీ పెట్టుకొని నువ్వు నౌకర్కి జాయిన్ కావద్దు, నువ్వు రాజకీయాల్లో తిరగాలని చెప్పిన ఎవరికి? నవీన్కు 46 కొట్లాటోళ్ళకు నేను చెప్తున్నా అంత వాయిస్. నవీన్ వీళ్ళిద్దరు చెర్రీ వీళ్ళంతా ఒకటి చెర్రీ ఉన్నాడు, ఈయన ఉన్నాడు. నాకు నవీన్ ఎక్కువ టచ్లో ఉంటాడు. నవీన్కు నేను ఎందుకంటే నేను ఉస్మానియా కొన్నిటికి ఎందుకు రానంటే నా వల్ల వాళ్ళు నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. నా షేడు ప్రభుత్వానికి కొన్ని నచ్చాయి, అది వీళ్ళు మీ మీద పడతాయని కొన్నిటికి నేను దూరం ఉంటా, కొన్నిటికి నేను ఇది ఉంటుంది. వాళ్ళ తేడా అడిగి వస్తే మాత్రం అవుట్ రైట్గా ఉంటాయి, అలా డౌటే లేదు ఇక. కానీ వాళ్ళకి అయ్యే అవకాశం ఎందుకు పోవాలని అయితే అంత స్పేస్ అంత వ్యాక్యూమ్. అరే ఎవ్వడు చూడు కొత్త రక్తం అని అంటే తమ్ముళ్ళు, కొత్త రక్తం రాజకీయాల్లో కొత్త రక్తం రావాలంటే కొత్త రక్తం కావాలి. అయితే మా తమ్ముని రక్తం తీసుకో అంటారు రాజకీయాలలో. అర్థమైందా? మా అన్న కొడుకు రక్తం తీసుకో, మా అల్లుడు రక్తం తీసుకొని కొత్త రక్తం రాజకీయాల్లో కొత్త రక్తం రావాలంటే అది అరే అటంటే ఎటుపోతారు? 1000 కోట్లు సంపాదించాలి, పెట్టుబడి పెట్టాలి. లాస్ట్కి ఎట్లా వచ్చిందని అంటే రాజకీయాలు భయపడేటట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు ఉన్నావు, నువ్వు పోయి మీ ఊళ్ళో మీ మండలంలో ప్రెస్ మీట్ పెట్టాలంటే పేపర్ వాళ్ళు పైసలు లేకుండా వార్తలు రాయరు, అస్సలు రారు కూడా. అర్థమైందా? రాయరు. అంటే అసలు కరప్షన్ అక్కడికెళ్ళి మొదలైంది. రియల్ నేను పైసలు ఇయ్య వార్త రాసే అవసరం నాకు లేదు. మొన్న అశ్వరావుపేటలో ప్రెస్ మీట్ పెట్టా, డైరెక్ట్ పైసలు అడిగినారు. ఇవ్వచ్చు 100-200 ఇవ్వచ్చు, కానీ నేను రేపు మీ అవసరంలో రేపు రాయకలకు వస్తే వాళ్ళకి అడ్డుపడతా, వాళ్ళకి గుదిబండి అయిపోతాం. నేను ₹1 అనంటే ఇయ్యను. నా వార్త రాయకుండా పర్వాలేదు. దిశ పేపర్ ఇంకో లోకల్ జ్యోతి పేపర్ అన్న 2 పేపర్ రాసి 30-40 మంది వచ్చింది ప్రెస్ మీట్ అనగానే. ఎమ్మెల్సీ అభ్యర్థి కదా, పైసలు ఇస్తారేమనుకుని ₹1 ఇవ్వాలి. నేను ఇయ్య కూడా రేపు కూడా. అర్థమైందా? అక్కడికి సత్తుపల్లి పోయినా వాళ్ళు పైసలు ఇస్తామే రాస్తామా అంటే ఫస్ట్ నేను రాజకీయాలకు దిగబోతున్నా అని ఒక అన్ఎంప్లాయ్, క్వాలిఫైడ్ అన్ఎంప్లాయ్ అంటే పనికి మాలిన అన్ఎంప్లాయ్, క్వాలిఫైడ్ అన్ఎంప్లాయ్, హైలీ సోఫిస్టికేటెడ్ అన్ఎంప్లాయ్ అంటే సమాజం పైన అన్ని దిక్కులకి వెళ్ళి మేధావి కంటే ఎక్కువ మేధావైన వీళ్ళు నేను రాజకీయాలు చేయాలి అని మండలంలో జిల్లాలో ప్రెస్ మీట్ పెడితే మేము పైసలు ఇస్తేనే వార్త రాస్తాం లేకుండా రాయమని ఫస్ట్ గొంతు కోసేది మండల లెవెల్లో జర్నలిస్టులే.